చెప్పు పార్థ, చెప్పు. హలో పార్థ, పార్థ, ఇప్పుడు చెప్పు. పురాతన కట్టడాలంటే చాలా కాలం క్రితం నిర్మించిన భవనాలు. పూర్వకాలం నుంచి భారతదేశంలో గొప్ప గొప్ప శిల్పులు ఉండేవారు. ఆనాటి రాజుల అభిష్టాలకు అనుగుణంగా ఆ శిల్పులు అనేక భవనాలను, రాజప్రాసాదాలను, దేవాలయాలను, స్తూపాలను నిర్మించారు. ఆ నిర్మాణాలలో అద్భుతమైన శిల్పకళా చాతుర్యం కొట్టొచ్చేటట్లు కనిపిస్తుంది. వారు నిర్మాణానికి వినియోగించిన సామగ్రి ఎంతో మన్నిక కలిసి పవిత్రంగా ఉండడం వల్ల దశాబ్దాలు శతాబ్దాలు గడిచిన చెక్కు చెదరని కట్టడాలు ఎన్నో ఉన్నాయి. గోల్కొండ కోట, తాజ్మహల్, ఎర్రకోట మొదలైనవి ఇవన్నీ చారిత్రాత్మక కట్టడాలు. భారతదేశానికి స్వాతంత్రం లభించిన తరువాత ఎన్నో పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించారు. ఇవి ప్రభుత్వ ఆధిపత్యంలో జరిగిన నిర్మాణాలు. స్వతంత్ర జీవనం కోసం దేశ ప్రజలు తమ నివాసార్థం గృహాలు నిర్మించుకుంటూ ఉంటారు. ఇవి వ్యక్తిగత కట్టడాలు. పుట్టింది మొదలు మనిషి నిరంతరం మారుతూనే ఉంటాడు. శైశవం నుంచి బాల్యం, బాల్యం నుంచి కౌమారం, కౌమారం నుంచి యవనం, యవనం నుంచి వార్ధక్యం. అంటే మనిషి క్రమక్రమంగా వార్ధక్యంలోకి వస్తాడు. అతని శరీర అవయవాలు క్రమక్రమంగా శిథిలం అవుతూ ఉంటాయి. అలాగే కట్టడాలలోని వివిధ భాగాలు జీర్ణమైనప్పుడు మన భర్తలు చేసి వాటిని రక్షించాలి. అలా చేయకపోతే కాలగమన వేగాన్ని తట్టుకోలేక కూలిపోతాయి. ప్రజల ప్రాణాలు గాలిలోకి ఎగిరిపోతాయి. పురపాలక కార్యాలయాలలో ప్రాచీన కట్టడాలను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. నీతి పరులు, నిజాయితీ పరులు అయిన పౌరులను కమిటీలను నియమించాలి. అలాగే కొందరు యజమానులు కట్టడాలలో నిర్మించేటప్పుడు నాణ్యత లేని సిమెంట్ను, ఇసుకను వాడుతున్నారు. క్యూరింగ్ సరిగ్గా చేయడం లేదు. దీని వల్ల భవనాల మన్నిక ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి నిర్మాణంలో ఉన్నత ప్రమాణాలు పాటించేటట్లు చర్యలు తీసుకోవాలి. శిథిల భవనాలను కూల్చివేయడానికి కొందరు యజమానులు ఒప్పుకోవడం లేదు. ఇటువంటి సందర్భాలలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. మన జరిగిన సికింద్రాబాద్ లోని సిటీ హోటల్ సంఘటన ప్రభుత్వానికి, భవన యజమానులకు, పురపాలక సంఘానికి కనువిప్పు కావాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికే. అంతే. బాగుంది, బాగా చెప్పావు.